మంజేశ్వరరావు గారు నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మల్లీశ్వరరావు గారు. అండి, బెయిల్ అన్నది ఎవరికి వస్తారు సార్? బెయిలు బెయిల్ కొంతమంది ఒకలా ఉంటుంది, కొంతమంది అసలు ఇవ్వట్లేదు సార్. బెయిల్ ఏంటున్నారు రూల్స్ అసలు దానికి? చూడండి, మీరు చేసే యొక్క నేరం యొక్క దాని తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వాలా లేదని కోర్టు వారు నిర్ణయిస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఒకవేళ ప్రాసిక్యూషన్ వారు ఏదో ఆరోపణలు చేసి పెట్టేసి ఉండొచ్చు, బెయిల్ ఆర్గ్యుమెంట్ చేస్తుండొచ్చు ఇతను నేరం చేశాడు అని చెప్పేసి. కానీ మనం కూడా మన డిఫెన్స్ లాయర్ గారు కూడా దానికి తగినంత మరి మెటీరియల్ సేకరించేసి ఈ ఆరోపణలు ప్రాసిక్యూషన్ ఆరోపణ అనేది ప్రాథమికంగా సరిపోతలేవు కాబట్టి ఇతను బెయిల్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఆ నేరాలు కనుక ఉంటే అది ట్రయల్లో చూసుకోవచ్చు. ఈజ్ రెడీ టు ప్రూవ్ ఈజ్ గిల్టీనెస్ అంటే ఈజ్ ఇన్నోసెన్స్ ఆఫ్టర్ ఫేసింగ్ ది ట్రయల్ అని చెప్పేసి కనుక మీరు ప్రూవ్ చేసుకోగలిగితే బెయిల్ గ్రాంట్ చేసే అవకాశాలు ఉండదండి. కోర్టు వారికి మనం ఏం సమర్పించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టులో ఈ కేసును ట్రయల్ కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ వస్తున్న విషయాన్ని తీసుకోవాలి మనం. రెండవది ఏంటి అని అంటే మరి ఈ సర్కమస్టెన్సెస్. ఇప్పుడు ఒకవేళ 302 అఫెన్స్ గతంలో ఉన్న ఐపీసీ ప్రకారం ఒకవేళ అతను ఒక మర్డర్కు లో ఇన్వాల్వ్ అయినాడు అనుకుంది, అతను అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్ కేసు, దానిలో బెయిల్ ఇవ్వాలంటే సమాజం కూడా ఏమనుకుంటుందంటే మర్డర్ చేసి వచ్చాడు బయటకు వచ్చేసాడు, ఒక వారం 10 రోజులనే వచ్చాడు అనుకుంటే అది సరైనది కాదు కదండి. అది మరి సామాజికంగా కూడా మనం ఒక వ్యవహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ మొత్తం పరిగణలో తీసుకుంటే మాత్రమే బెయిల్ మనకు గ్రాంట్ అవుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క జడ్జ్ వైజ్ కూడా ఉంటుందండి, అది చెప్పలేను. అందుకని నేనేమంటున్నా, బెయిల్ ఈజ్ ది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది కోర్ట్. అతను విషయాన్ని తీసుకున్న దాన్ని బట్టి బెయిల్ గ్రాంట్ కావడమా లేకపోతే రిజెక్ట్ కావడమా అంటే ఉంటుందండి. ఒకవేళ ఈ జడ్జి గారు అతను డిస్క్రిప్షన్ పవర్ ఉపయోగించేసి బెయిల్ రిజెక్ట్ చేసింది అనుకోండి, నీకు పైన కోర్టు ఉంది. ఉదాహరణకి లోయర్ కోర్టు ఒకవేళ డిస్మిస్ చేసింది అనుకోండి, మీరు సెషన్స్ కోర్టులో వేసుకోవచ్చు. సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసిందంటే హైకోర్టులో వేసుకోవచ్చు. ఈవెన్ హైకోర్టులో డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. కానీ మనకు అంత తహాత్ ఉన్నదా లేదా అనే విషయాన్ని కూడా మనం పరిగణన తీసుకోవాలి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సరి అయిన రీతిలో మన కేసును కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే, ప్లే చేయగలిగితే కోర్టు వారి ముందు విషయాన్ని సేకరించి మనం ముందుంచగలిగితే అప్పుడు కోర్టు వారు తప్పక సాటిస్ఫై అయ్యి బెయిల్ గ్రాంట్ చేస్తారండి. సార్, మరో కాలర్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్. నమస్తేనండి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. అయ్యా, బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు కొన్ని కండిషన్స్ పెడుతుంది. పెడుతుందండి. ఆ కండిషన్స్ ఫాలో కాకుండా సపోజ్ ఇటీవల రాజకీయ నాయకుడికి బెయిల్ ఇస్తూ మీరెక్కడ పొలిటికల్ స్పీచెస్ చేయకూడదు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాలా, బయట ఎక్కడా స్పందించకూడదు వీటి మీద అని చెప్పేసి ఒక ఇచ్చింది. కానీ ఆ రాజకీయ నాయకుడు బయటకు వస్తూనే ఓ పెద్ద మీటింగ్ పెట్టి అంతా ఏదో బ్రహ్మాండంగా చేశాడు. దాన్ని కోర్టు వైలేషన్ కింద రాదా? దాని మీద కోర్టు యాక్షన్ తీసుకోదా? మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఇది విషయం మనం పర్లేదు. ఇది ఈ విషయాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది, ఎక్కడైనా జరుగుతుండొచ్చండి. చాలా డబ్బున్న వాళ్ళు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈ రకమైన పనులు చేసి కోర్టు యాక్చువల్గా ఎక్కడ ఈ మీటింగ్స్ పెట్టవద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పినా కూడా 13-14 గంటల ప్రయాణం చేసుకుంటూ అందరినీ కలుసుకుంటూ వెళ్ళిన ఒక నాయకుడిని చూసాము. ఇక్కడ కూడా జైలు నుంచి విడుదలవగానే ఒక విజయోత్సవ ర్యాలీని తీసిన నాయకుడు కూడా పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. ఇట్లా విషయాలు మనం చూద్దామండి. ఒకవేళ కండిషనల్ బెయిల్ కనుక గ్రాంట్ చేస్తే, అంటే కండిషనల్ బెయిల్ గ్రాంట్ చేస్తూ అంటారండి కోర్టు వారు. ఒకసారి చూసేసి ఒక అర్జెన్సీని బట్టి లేదంటే ఒక పరిస్థితులను బట్టి కండిషనల్ బెయిల్ గ్రాంట్ చేయవచ్చు అండి. ఉదాహరణకి అతని తల్లిదండ్రులు చాలా ఆరోగ్యరీత్యా బాగుండకపోవచ్చు, లేదంటే ఇంకే రకమైన ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ స్థితిలో కండిషన్ బెయిల్ మాత్రం ఆ అక్యూజర్కి మనం గ్రాంట్ చేయవచ్చు. ఆ కండిషన్లు ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే మీరు హైదరాబాద్ అంటే మీరున్న సిటీని వదిలిపెట్టవద్దు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. లేదంటే మీకు సంబంధించిన పాస్పోర్ట్ని సరెండర్ చేయమని కూడా చెప్పవచ్చు. లేదంటే మీరు ఆ పరిస్థితులను బట్టి ఆ కేసు ఎందుకు చేశాడు, ఒకవేళ అది పబ్లిక్ మీటింగ్లో లేదా పొలిటికల్ ఇష్యూ ఏంటంటే ఆ పొలిటికల్ సినారియోలో ఏమైనా గడబడి జరిగిందంటే మీరు ఎట్లా పొలిటికల్ మీటింగ్లు పెట్టొద్దని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఫర్దర్గా వస్తుందనే ఉద్దేశంతో కోర్టు వారు ఇట్లాంటి కండిషన్స్ ఇంపోజ్ చేస్తారండి. ఒకవేళ అట్లాంటి కండిషన్స్ కనుక వాళ్ళు పెట్టిన కండిషన్ కనుక వాళ్ళు వైలేట్ చేస్తే క్యాన్సలేషన్ ఆఫ్ ది బెయిల్ మళ్ళీ మనం ఆ కోర్టు వారి ముందు మూవ్ చేసి వచ్చండి. మూవ్ చేసి ఇతను కండిషన్ బెయిల్లో బయటకు వచ్చాడు,
కోర్టు వారు విధించేసిన కండిషన్ని వైలేట్ చేశాడు కనుక ఇతని బెయిల్ని క్యాన్సిల్ చేయని చెప్పేసి మళ్ళీ మనం ప్రాసిక్యూషన్ దగ్గర మనం పెట్టుకుంటే ప్రాసిక్యూషన్ వాళ్ళే ఈ కండిషన్ వైలేట్ చేసి చెప్పి బెయిల్ క్యాన్సిల్ చేయమని పెట్టే అవకాశాలు సెక్షన్ 439 సిఆర్పిసి కింద ఉన్నాయండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, సువర్ణరాజు గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్. నమస్తే రాజు గారు. సువర్ణరాజు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా వైఫ్ ఉన్నది. చెప్పండి. వాళ్ళిద్దరు అన్న, తమ్ముడు, అక్క. అయితే ప్రాపర్టీ అనేది ఆడం కూడా సేమే ఉంటది కదా. ప్రాపర్టీ ఎక్కడ ఉంది. అయితే వాళ్ళ తమ్ముడు ఏమంటే నేను ఇయ్యను అని చెప్పి గడుపుతున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు సార్. ఓకే, చెప్పండి. దానికి ఎలాంటి మనకు చట్టంలో అవకాశాలు ఉన్నాయి చెప్పమంటారా? పరంగా కోర్టులో కేసు వేసుకుంటే టైం నడుస్తుందా అని, గెలుస్తారా అని. స్పష్టంగానండి. మీరు ఒకవేళ హిందువులైతే ఏదైనా కూడా విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ప్రాపర్టీ కనుక మీ వైఫ్ గారి తల్లిదండ్రులు సంపాదించిందిగా లేదా తాతల దగ్గర నుంచి వచ్చినప్పటికీ, ఒకవేళ అలాంటి వాళ్ళు చనిపోయి అంటే డైడ్ ఇన్ టెస్టేట్ అంటారు, ఆ ప్రాపర్టీని డైడ్ ఇన్ టెస్టేట్ ఉండి ఉంటే దాని మీద మీరు ఖచ్చితంగా మీ పార్టిషన్ సూట్ ఒకటి వేసుకోవచ్చండి. ఒకవేళ అతను నేను ఇస్తాను చేస్తానని వాయిదా తీసుకొచ్చేస్తే మీరు ఒక నోటీస్ ఇవ్వండి మీ బావమర్ది గారికి, మీ వైఫ్ తరపున ఇచ్చేసి పార్టిషన్ కోరండి అండి. పార్టిషన్ కోరి నాకు ఈక్వల్ షేర్ వస్తుంది. ఒకవేళ ఎంతమంది అంటే ఎంతమంది పిల్లలండి, మీ అత్తమావ గారికి ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కలిసేసి ఈక్వల్గా షేర్ కోసం మాత్రం మీరు అతనికి నోటీస్ ఇచ్చేసి ఆ తర్వాత ఒక పార్టిషన్స్ అతను ముందుకు రాకపోతే అంటే మామూలుగా అమికబుల్గా అతను ముందుకు రాకపోతే మీరు పార్టిషన్స్ ఊటేసి ఆ తర్వాత మీ యొక్క రైట్ను మీరు పొందవచ్చండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు. నమస్కారం సుబ్బారావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మార్కాపూర్ నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సుబ్బారావు గారు. ప్రకాశం జిల్లా సార్. బెయిల్ యొక్క నాణ్యత పైన నేను అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. చెప్పండి. చిన్న ప్రశ్న సార్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఇష్యూతో కోర్టుకు వెళ్ళడము, బయటికి రావడము, బెయిల్ తీసుకొని రావడము, ఇది ఏమవుతుంది అనేటువంటిది జనానికి ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఎక్కువ మంది కూడా భయపడకుండా, కోర్టులు అంటే భయం లేదు, బెయిల్ అంటే భయం లేదు, కండిషన్ బెయిల్ ఇచ్చినా కూడా భయపడకుండా వాళ్ళు వైలేట్ చేస్తున్నప్పుడు మరి కోర్టులు ఎందుకు వాటిపైన దృష్టి పెట్టట్లేదు? బెయిల్ యొక్క నాణ్యతని ఎందుకు పెంచట్లేదు? బెయిల్ యొక్క కండిషన్స్ ని రిజెక్ట్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? వాళ్ళపైన ఎందుకు పనిష్మెంట్ వేయలేకపోతా ఉంది? ఇలా చేయడం వల్ల ఎక్కువ కేసులు బయటకు వస్తా ఉన్నాయి. తర్వాత జనాలలో కూడా పాపులారిటీ ఒకటి పెరిగిపోతుంది. ఈ మధ్య సినిమాలలో రాజకీయ నాయకులు ఏమవుతుందిరా వాడిని తంతాం, లేకపోతే చంపేస్తాం, వాడిని కొట్టేస్తాం, ఏమవుతుంది అడిగిపోతాం, బయట తీసుకొని బయటకు వస్తాం, మళ్ళీ తిరుగుతాం, నువ్వేం పీకుతావు, నన్ను పీకుతావు అని చెప్పేసి సాధారణ వ్యక్తులను కూడా పొలిటీషియన్స్ బెదిరించేటువంటి స్థాయికి వచ్చేసింది. సుబ్బారావు గారు వాయిస్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇంతకుముందే చెప్పాను, ఏదైనా ఒక వ్యక్తి నేరం చేసి అతను కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చేసి ఆ కండిషన్స్ వైలేట్ చేస్తే మాత్రం ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టీ లేకపోతే విక్టిమ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరూ ప్రాసిక్యూషన్కి అప్రోచ్ అయ్యి అతనికి ఒక అప్లికేషన్ పెట్టేసి ఇతను ఈ విధంగా మరి కండిషన్ వైలేట్ చేస్తూ ఉన్నాడు అండి, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాడు, సేమ్ పునరావృతం చేస్తూ ఉన్నాడు అఫెన్సెస్ని కూడా, కాబట్టి బెదిరిస్తూ ఉన్నాడు, సాక్షులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక సంబంధ పోలీస్ స్టేషన్లో ఇతను ఏ వైలేట్ చేశాడో అవన్నిటిని కూడా మీరు ఒక అప్లికేషన్ రూపంలో, ఒక పిటిషన్ రూపంలో మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకుంటే నేరుగా మీరు థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ కింద పోయి ఇగో నేను విక్టిమ్ పార్ట్నర్ ఇతను పలానా ఎఫెన్స్లో బెయిల్ ఇవ్వడం జరిగింది, కండిషన్ బెయిల్ ఇచ్చేసిన తర్వాత కూడా ఈ విధంగా వైలేట్ చేసేసుకుంటూ మా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు, సమాజాన్ని భయపెట్టిస్తున్నాడని చెప్పేసి మీరు కనుక ఏదైతే బెయిల్ గ్రాంట్ చేసిందో ఆ కోర్టు వారి మీద ఈ బెయిల్ క్యాన్సిల్ చేసామని అప్లికేషన్ మీరు కానీ లేదా మీ త్రూ ప్రాసిక్యూషన్ ద్వారా కూడా పెట్టిస్తే డెఫినెట్గా కోర్టు వారు పరిగణలో తీసుకుంటారండి. మీకు ఇంతకుముందు మీకు ఒక విషయాన్ని నేను సవినయంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే, కోర్టు ఎప్పుడు కూడా ప్రజల మధ్యకు రాదండి, మనమే కోర్టును పోయి కదిలించుకోవాలి, ఆ జస్టిస్ పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్స్కి ఒక కోర్టు ఉండదు, అందరు కలిసేసి మనం కోర్టును ఏర్పాటు చేసుకున్నాం. కోర్టు వాళ్ళు అక్కడ కూర్చొని ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన పరిపాలన చేసేవాళ్ళు ఉంటారు, ప్రధానంగా ఏంటంటే మనకి ఎట్లా ఎక్కువ కనబడేది పోలీసు వాళ్ళే మనకు దగ్గర ప్రభుత్వంగా కనబడతారు.
కనబడుతూ ఉంటుంది ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ లేకపోతే ఇట్లాంటి మెయింటెనెన్స్ విషయంలో. అందుకని మీరేంటంటే పోలీసులను ఆశ్రయించవచ్చు ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే, లేదా మళ్ళీ తిరిగి నేరం కూడా వైలేట్ చేసినందుకు మళ్ళీ అఫెన్స్ కింద కూడా అతన్ని మనం బుక్ చేయొచ్చండి. ఒక విషయం కాదు, అదే బెయిల్ కాదు, అదే బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కాదు, ఇంకా ఇతను నేరం చేస్తే ఫర్దర్గా నేరం చేసిండని చెప్పి కూడా మనకి కేసు పెట్టవచ్చండి. అట్లా మరి మీకు సోర్స్ ఉంటే మీరు ఒక జనాల్ని పోగు చేసుకొని మీరు ఆ పని చేయండి. ఇండివిజువల్ అంటే కష్టం అవుతుందండి. సుబ్బారావు గారు, ఎస్, అదే దాని మీద మనం చర్చిద్దాం సార్. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు తేజ గారు, వారితో మాట్లాడిన తర్వాత దాని మీదనే మనం చర్చిద్దాం. తేజ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. చెప్పండి తేజ గారు. సార్ నా పేరు తేజ అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. యాక్చువల్లీ నేను ఒక ప్రాపర్టీలో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఉన్న దగ్గర నుంచి నేను షాప్ రెంట్ కడుతూ పే చేస్తూ షాప్లో ఉన్నాను సార్. 2022లో ఇల్లీగల్గా నన్ను బయటికి గెంటేసి షాప్ ప్రాపర్టీని తీసుకున్న షాప్ని మొత్తం డ్యామేజ్ చేసి స్టాక్ని మొత్తం డ్యామేజ్ చేశారు. కోర్టు నుంచి స్టే ఉన్నాక కూడా నేను ఇల్లీగల్గా ఇది చేస్తున్నా అని చెప్పి ప్రాపర్టీ కబ్జా చేస్తున్నా అని చెప్పేసి నా మీద ఇది చేసి నా ప్రాపర్టీలోంచి నన్ను మొత్తం బయటికి తింటేసి వేరే వాళ్ళకి ఇచ్చారు సార్. కేసు బుక్ అయినాక కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు సార్ వాళ్ళ మీద. చూడండి బ్రదర్, ఇప్పుడు మీరు అంటే దానిలో రెంట్కున్నారా మీరు? అవునండి, నేను రెంట్ పే చేస్తున్నాక కూడా యాక్చువల్ నా దగ్గర నుంచి అన్ని నేను క్లియర్ గా పే చేస్తున్నాక కూడా వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉంచుకొని నన్ను వాంటెడ్లీ డీవియేషన్ చేసి నన్ను బయటికి పడేసి కోర్టు అట్లా గొడవ పడుతున్నారని చెప్పి నేను మేడ్చల్ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి స్టే తెచ్చాను సార్. ఓకే. స్టే తెచ్చాక స్టే ఉన్నాక కూడా స్టేని బైఫర్కేషన్ చేసి నేను లేని ప్రాపర్టీలో అని చెప్పి కోర్టుని తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ చేశారు. కంటెంప్ట్ వేయమంటే నా పక్క లాయర్ కంటెంప్ట్ వేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేశారు సార్. నా దగ్గర అమౌంట్ తీసుకుని కూడా వాళ్ళతో పొల్యూట్ అయ్యి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోకుండా కేసు బుక్ చేసి వదిలేశారు సార్. చూడండి బ్రదర్, ఇప్పుడు దీనిలో ఒకవేళ మీ అడ్వకేట్ గారు మీరనే ఆరోపణ ప్రకారం ఏంటంటే అడ్వకేట్ గారు అతని వాళ్ళతోటి ఏదో మాట్లాడుకుని ఆ తర్వాత ఈ హాజ్ నాట్ టేకింగ్ ప్రాపర్ స్టెప్స్ ఫర్ అని చెప్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఈ విషయంలో మీరు ఖచ్చితంగా రికవరీ అంటే ఇప్పుడు మీరు ఏదైతే మిమ్మల్ని ఎవిక్ట్ చేశారో ఇల్లీగల్గా మీకు స్టే ఉన్న తర్వాత కూడా తిరిగి మీరు మీ పొజిషన్ను రిస్టోర్ చేయడానికి కోసం మళ్ళీ మీరు అప్లికేషన్ ఎక్కడైతే మీరు ఎవిక్షన్ సూట్ ఎక్కడైతే మీరు ఇంజెక్షన్ సూట్ వేశారో, ఎక్కడైతే నాట్ టు ఎవిక్ట్ అని చెప్పేసి మీరు కేసు వేశారో అక్కడ మళ్ళీ తిరిగి రిస్టోర్ చేయమని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టండి. మీ యొక్క పిటిషన్ పెట్టేసేసుకోండి. ఒకవేళ అట్లా కాకుండా మరి మీరు ఎవిక్షన్ అయిందా లేదనే విషయాన్ని మరి ఖచ్చితంగా మీరు ఫోటోల ద్వారా కానీ సాక్ష్యాధారాల ద్వారా కానీ మొత్తం మీరు కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుందండి. మీరు అలా కాకుండా బేరుగా చెప్తే కూడా కుదరదు. తర్వాత మీరు ఆ ప్రాపర్టీలో ఉన్నారు అని చెప్పడానికి గల ప్రూఫ్లన్నీ మీ దగ్గర ఉండి ఉంటాయి. ఆ ఉన్న తర్వాత కూడా మరి కోర్టు పరిగణలో తీసేసుకుని మీకు బహుశా ఇంజెక్షన్స్ ఫస్ట్ టెంపరీ ఇంజెక్షన్ ఇచ్చి ఉండాలి. ఇచ్చిందో లేదో నాకు తెలియదు. స్టేటస్ కో అన్నారు చెప్తా ఉన్నారు. స్టేటస్ కో వైలేట్ చేశాడని చెప్తారు. స్టేటస్ కో ఇచ్చారు కదా, వైలేట్ చేస్తే మీరు వైలేషన్ కింద ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ స్టేటస్ కోను వైలేట్ చేసిందంటే కింది కోర్టు వారికి ఉన్న పవర్స్ ఏంది అని అంటే ఈ కోర్టును ఒబలైజ్ చేయండి అని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టి సంబంధ పోలీసు ద్వారా ఈ విషయాన్ని అంటే వీళ్ళు నన్ను ఎవిక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ కోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయడానికి కోసం మీరు మళ్ళీ కోర్టు వారి ముందు దరఖాస్తు పెట్టుకొని సంబంధ పోలీస్ స్టేషన్కి ఒక ఆర్డర్ తీసుకురావాలండి. అట్లా తీసుకొచ్చినప్పుడు మాత్రం పోలీసులు మీకు రిస్క్లు వచ్చేసి మిమ్మల్ని ఎవిక్ట్ చేయకుండా చూస్తారు. కానీ మీరు ఏం చేయాలి, ఆల్రెడీ ఎవిక్ట్ అయిపోయారు కాబట్టి మీరు రిస్టోర్ చేయండి, తిరిగి పొజిషన్ కోసం వేయండి.